షాక్ అయినా. నాకు ఉండేది 90 మంది ఫాలోవర్లు, గట్టిగా కొడితే ఒక 4-5 వ్యూస్ వస్తాయి నా వీడియోకి. దానికే నాకు పొలిటికల్ ఫండింగ్ అంట. హాయ్, రీసెంట్గా వైజాగ్ డేటా సెంటర్ పైన ఒక రీల్ పోస్ట్ చేసిన, మేజర్ ఛాలెంజెస్ ఫర్ వైజాగ్ డేటా సెంటర్ అనేసి. దాని కింద బ్రో కామెంట్ చేస్తూ, బ్రో సింగపూర్లో కూడా చాలా డేటా సెంటర్స్ ఉన్నాయి, వీటి వల్ల అసలు ఏమి ప్రాబ్లమ్సే లేవు, నువ్వు కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నావు, నీకు పొలిటికల్ పార్టీ ఫండ్ చేస్తుంది అన్నాడు. నేను షాక్ అయినా. నాకు ఉండేది 90 మంది ఫాలోవర్లు, గట్టిగా కొడితే ఒక 4-5 వ్యూస్ వస్తాయి నా వీడియోకి. దానికే నాకు పొలిటికల్ ఫండింగ్ అంట. సర్లే పాపం బ్రో ఆ వీడియో చూసి ఫ్రస్ట్రేట్ అంటున్నాడు, సరే లింక్స్ పెడదామని చెప్పేసి లింక్స్ పెట్టినా నేను. అంటే 2019 తర్వాత ఏ కొత్త డేటా సెంటర్ సింగపూర్లో రాకూడదని చెప్పి లా తీసుకొచ్చారు అనమాట. ఎందుకంటే అక్కడ ఎలక్ట్రిసిటీ డిమాండ్ కానీ వాటర్ డిమాండ్ కానీ ఎక్కువ పెరిగిపోతుంది, మనకి చిన్న కంట్రీ కదా. సో దానికనేసి తీసుకొచ్చారు అనమాట. ఆ లింక్స్ ప్రొవైడ్ చేసిన. ఇక్కడ ఏమైందంటే అతను ఇంకా నన్ను క్వశ్చన్ చేయడానికి ఏం లేకపోయడానికి ఎమోషన్ టార్గెట్ చేయడం మొదలుపెట్టినాడు. మీలాంటి వాళ్ళందరూ ఇంతే, స్టేట్ డెవలప్మెంట్ కోరుకోరు, అది ఇది అని. అట్లా కాదు బ్రో, నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసిన. కావాలంటే మీకు ఆ వీడియో లింక్ కింద కామెంట్స్లో పెడతా చూడండి, మంచి కామెడీ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏ విషయానికైనా సరే ఓన్లీ పాజిటివ్ ఉండదు, ఓన్లీ నెగిటివ్ ఉండదు. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. రెండింటిని మనం చూస్తేనే ఒక మిడిల్ పాత్ దొరికిద్ది మనకి. అట్లా ఉండాలి. కానీ లేదు, నేను చెప్పానంటే ఇంకంతే, ఓన్లీ ఇదే ఉంటుంది. నేను ఓన్లీ పాజిటివ్ చెప్తేనే తను సాటిస్ఫై అవుతాడు, లేకంటే కాడనమాట. నాకు అర్థమైంది. ఓకే, ఇదంతా మంచి చాలా కష్టంగా ఆయన వెళ్తాం అనిపించేసింది ఒక్కసారిగా. మీరు చూడండి కావాలంటే మీకు మంచిగా అనిపిస్తుంది.